కన్యారాశి వారికి గనక చూసుకున్నట్లయితే మీకు పంచగ్రహ చతుర్గ్రహ కూటమి మీ రాశి నుంచి పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో సంచరించినప్పుడు జనవరి నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పంచమ స్థానంలో అంటే మకర రాశిలో పంచగ్రహ కూటమి ఆల్మోస్ట్ 19 జనవరి నుంచి 15 రోజుల పాటు అంటే 19-20 తేదీలు 5 గ్రహాల కూటమి ఉంటుంది. దాని తర్వాత 21 నుంచి ఫిబ్రవరి 3 వరకు 4 గ్రహాల కూటమి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు సంతాన సంబంధించిన విషయంలో ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి మరియు అదేవిధంగా కొంచెం అప్పులు క్లియర్ చేసుకోవడానికి అనుకూలిస్తుంది ఈ గ్రహ కూటమి. గుర్తుపెట్టుకోండి, అప్పులు క్లియర్ అవ్వడానికి అంటే ఈ డేట్స్లో కనుక మీరు ట్రై చేసినట్లయితే మీ రుణాలు తగ్గుతాయి. మాట్లాడుకొని అవుతున్నాను, లేదు ఇంత తెచ్చుకోలేను, ఇంత అని మాట్లాడుకున్నట్లయితే ప్రధానమైనటువంటి సమస్య మీకు తీరుతుంది. అదేవిధంగా కుంభరాశిలో సంచరించేటప్పుడు అంటే 18-19 తేదీల్లో మీకు 5 గ్రహాల కూటమి ఉంది. మళ్ళీ దాని తర్వాత 24 ఫిబ్రవరి నుంచి ఒక 1 మార్చ్ అంటే ఆల్మోస్ట్ 1 మార్చ్ వరకు ఈ 5 గ్రహాల కూటమి ఉన్నప్పటికీ, అంటే 18 నుంచి 1 మార్చ్ వరకు 5 గ్రహాల కూటమి ఉన్నప్పటికీ మరలా ఒక 14th మార్చ్ వరకు 4 గ్రహాల కూటమి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు కన్యారాశి వారికి కుంభంలో సంచరించేటప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలకు కూడా చాలా బాగుంటుంది. 6వ స్థానం అనేటువంటిది ఉద్యోగ స్థానం, నిత్య జీవిత స్థానం కాబట్టి. మరియు ఇక్కడ మీరు మరి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు వివాహ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 6 గ్రహాలు మీకు 6వ స్థానంలో సంచరించేటప్పుడు మరియు అదేవిధంగా కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా మీకు మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉంటాయో వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక 7వ స్థానంలోకి ఎప్పుడైతే మీకు ఈ గ్రహాలు అంటే 2 మార్చ్ నుంచి 14th మార్చ్ వరకు ఈ సప్తమ స్థానంలో 4 గ్రహాలు సంచరిస్తుంటాయి. అంటే రవి, కుజ, రాహు 14 ఏప్రిల్ నుంచి అండి, 2 మార్చ్ కాదు, 14 ఏప్రిల్ నుంచి 16 ఏప్రిల్ వరకు సప్తమంలో అధిక గ్రహాలు రవి, కుజ, బుధ, శని గ్రహాలు ఎప్పుడైతే సంచరిస్తుంటాయో ఈ యొక్క సమయంలో మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటంటే ప్లేస్ మారడానికి, విదేశాలకు వెళ్ళడానికి, లేనట్లయితే మీరు ఏదైతే అనుకుంటారో వివాహ సంబంధించిన విషయాలు అవి అనుకూలించడానికి బాగుంది. కాకపోతే సప్తమంలో అధిక గ్రహాలు సంచరించేటప్పుడు కొంచెం మీరు తాతగారి ఆస్తి, తండ్రిగారి ఆస్తి విషయంలో అది కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మరియు అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ ఈ సమయంలో కొంచెం మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. రాహు, కుజ, శని, కేతు, గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి దేశకాల పరిస్థితులు దీనికి ఎలా అనుకూలిస్తాయి? మరి జాతకం లేదండి వారికి కూడా ఇది పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా న్యాచురల్ మకర రాశిలో ఈ 5 గ్రహాలు వచ్చి చేరుతున్నాయి. మకరంలో, కుంభంలో, మీనంలో 4-5 గ్రహాలు మాటిమాటికి వచ్చి చేరుతున్నాయి. ఇది మిరాకిల్ అని చెప్పుకోవాలి. ఎప్పుడూ మనకి ఇంత విరివిగా కలవడం అనేటువంటి చాలా తక్కువ, అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే మరి దేశకాల పరిస్థితుల్లో ముఖ్యంగా దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే మనకు ఆల్రెడీ 2025 నవంబర్ నుంచే ఆల్మోస్ట్ అలాంటివి జరుగుతున్నాయి. అంటే అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. బయట ఫ్లైట్లు ఆగిపోవడం ఆల్రెడీ మనం ప్రిడిక్ట్ చేసుకున్నాం. అమ్మవారి అనుగ్రహంతో ఫ్లైట్లు ఆగిపోవడం కానివ్వండి, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, మంచుతో కూడుకున్నటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ మనకు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనివల్ల ఏమిటంటే కొన్ని ఉద్రేకభరితమైనటువంటి విషయాలు అంటే మనకు చూడండి తీవ్రవాదులు, కాల్పులు కానీ ఇవి కాస్త ఎక్కువగా అవుతుంటాయి. వీటి ప్రభావం వల్ల గుర్తుపెట్టుకోండి కొన్ని జబ్బులు, ఈ పంచగ్రహ కూటములు ఇవన్నీ గ్రహాలన్నీ రాహుకేతు మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి కదా. కాబట్టి ఏంటంటే అది ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి దాని ప్రభావం పడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనివల్ల కాస్త మనం గతంలో చెప్పుకున్నాం ఎయిడ్స్ ఎక్కువగా ప్రబలుతుంది. మరియు అదేవిధంగా గమనించినట్లయితే దాని మూలంగా కొంతమంది కాల్పుల మూలంగా అనుకోండి, కొన్ని సరిహద్దుల దగ్గర ఉండే వాళ్ళ మూలంగా అనుకోండి, కొన్ని భూకంపాల మూలంగా అనుకోండి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా అనుకోండి, వీటి అన్నిటి మూలంగా కూడా కొన్ని దాడులు జరగడం మూలంగా కూడా ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే వీటి నుంచే మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, దీని నుంచి మనం రక్షించుకునేటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే
ఒకటే మార్గం, చండీ అమ్మవారిని పట్టుకోవడం. అంటే ఇంట్లో మీకు గనక వీలుంటే, మీకు గనక స్తోమత ఉన్నట్లయితే ఇంట్లో చండీ చేయించుకోండి. అలా కాదండి మాకు అంత స్తోమత లేదు, ముందే మేము పేదవాళ్ళము, ఉన్న నెల జీతం సరిపోవడమే ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఏమి టెన్షన్ పెట్టుకోకండి. ఇంట్లో చక్కగా యూట్యూబ్లో చండీ ఓపెన్ చేయండి, చండీ పారాయణము అనేది, దాన్ని ప్లే చేసుకోండి రోజు. మీకు రూపాయి ఖర్చు ఉండదు. లేదు స్తోమత ఉంది, ఇంట్లో చేయించుకోగలము, మన ఋక్విత్తులను పిలుచుకొని బ్రాహ్మణులు పిలుచుకొని మనం చేసుకోగలం అనుకోండి, ఇంట్లో చేసుకోండి, తప్పేం లేదు. అలా కాదు, సామూహికంగా ఎక్కడైనా చేస్తుంటారు ఆలయాల్లో, అక్కడికి వెళ్ళి మీరు సామూహికంగా అయినప్పుడు చాలా తక్కువ ఖర్చుతో అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు తక్కువ ఖర్చుతో సామూహికంగా చేయించుకోవచ్చు. అది కూడా మేము చేసుకోలేమంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నా చాలు, 25% ఫలితం మనకు వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఈ దేశకాల సంబంధంగా దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు దాదాపుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జనవరి 19 నుంచి 20 మధ్యలో 5 గ్రహాలు ఉంటున్నాయి, చంద్ర, రవి, కుజ, శుక్ర, బుధ. ఈ 3 రోజులు కూడా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే, అంటే వాళ్ళకి జన్మజాతకం సరిగా లేకపోయినా ఈ గ్రహస్థితి బాగున్నందుకు, గోచారం బాగున్నందుకు తొందరగా అనుకూలిస్తాయి. మరలా అదేవిధంగా మీకు చూసుకున్నట్లయితే జనవరి 21 నుంచి ఫిబ్రవరి 3 మధ్యలో కూడా 4 గ్రహాలు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 3 వరకు కూడా ఎవరైనా ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ సమయాల్లో అందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, అగ్రిమెంట్స్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మకర రాశిలో సంచారం జరిగేటప్పుడు, గ్రహాల యొక్క సంచారం జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఇక్కడ చూసినట్లయితే కుంభంలో 18, 19 తేదీలు మరియు 24 నుంచి 1 మార్చి వరకు, 18, 19 తేదీలేమో 5 గ్రహాలు కూటమని చెప్పుకున్నాను. అప్పుడు ఏదైనా మీరు ఆన్లైన్లో ప్రారంభించడానికి చూడండి, ఆన్లైన్లో చాలా మనం ప్రారంభిస్తుంటాం. మనం లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు యూట్యూబ్లు ప్రారంభించిన వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చింది. ఆ రకంగా ఆన్లైన్లో ఏదైనా ప్రారంభించడానికి రాహుతో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, న్యాచురల్ 11th హౌస్లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇది ఈ రకంగా మీకు తోడ్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మడానికి కూడా తోడ్పడుతుంది అక్కడ అందరికీ కూడా. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మేద్దాం అనుకుంటున్నాం, ఇల్లు మారిపోదాం, వీటన్నిటి కూడా తోడ్పడుతుంది, కొనడానికి మాత్రం తోడ్పడదు. ఈ రాహుతో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు 18, 19 తేదీలు మరియు 24 ఫిబ్రవరి నుంచి మార్చ్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఒక 6 రోజులు, అక్కడ ఒక 2 రోజులు, ఈ డేట్స్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే చూసుకున్నట్లయితే 2 మార్చి నుంచి 14 మార్చి మధ్యలో కూడా 4 గ్రహాలు కలిసి ఉంటున్నాయి ఎక్కడ, కుంభంలో. కాబట్టి ఆల్మోస్ట్ మీకు 18 నుంచి ఫిబ్రవరి 18 నుంచి 14 మార్చి వరకు కూడా కుంభంలో అధిక గ్రహాలు రాహుకేతు యాక్సిస్లో ఉంటున్నాయి. కాబట్టి ఇది కొన్ని వైపరీత్యాలకి ఎంత దారితీస్తుందో, ఆన్లైన్ బిజినెస్ చేసుకునేటువంటి వారికి ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి కూడా అంతే యోగిస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఇది. అలాగే 14 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ మధ్యలో 4 గ్రహాల కూటమి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అందరికీ కూడా, అంటే జన్మజాతకం లేదు అని అనుకునే వారికి కూడా విదేశాలకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. కాకపోతే కాస్త ఇది మనం ఏ రాసుల వారికి ఏంది అని చెప్పుకున్నాను చూసారా, అక్కడ మాత్రం ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషం వారికి ఒకటి, కుంభం వారికి ఒకటి ఇలా ఉంటుంది, వారికి మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీరు అందరూ కూడా ఒకటే, మీకు నవగ్రహాలు ఉన్నాయి మీకు దగ్గరలో, ఆలయాలు అది ఉంటే కనుక నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని, రాహు, కుజ, కేతు, గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే నవగ్రహాల దగ్గర దీపారాధన చేసేసేయండి. అలాగే గోవులకి బెల్లము, గ్రాసము మరియు అదేవిధంగా క్యారెట్స్ ఇటువంటివి తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. కాస్త అంటు రోగాలకి లేకపోతే గాలి, ధూళి ఇటువంటి వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు బయటికి వెళ్ళండి. అలా గనక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.